తుఫాన్ తీవ్ర స్థాయిలో ఉండటం జరిగింది. దానికి ఎక్కడా కూడా ప్రాణ నష్టం నివారించడానికి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే సుమారు 213 షెల్టర్ హోమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. పునరావాస కేంద్రాలు కూడా అక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేయడానికి ఏదైతే స్కూల్ మధ్యాహ్న భోజన పథకం వాళ్ళని వాడుకోవడం, తద్వారా భోజనాల ఏర్పాటు కూడా అక్కడ చేయడం జరిగింది. సుమారు 2 NDRF టీంలు ఈ యొక్క మచిలీపట్నం ఒకటి, గుడివాడ ఒకటి మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేవీ, ఆర్మీ బలగాలను కూడా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. ఇటు విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎంత తీవ్రత ఉన్నా సరే ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏదైనా కమ్యూనికేషన్ ఇబ్బంది వస్తే మొబైల్ నెట్వర్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా. అలాగే హెల్త్ మెడికల్ క్యాంప్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకి ఏదైతే ఈ భారత వాతావరణ శాఖ సూచనల మేరకు సెలవులు ఇచ్చామో ఆ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఇంటి వద్దే ఉంచి బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి తల్లిదండ్రులందరికీ ఉందని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం పూర్తిగా తుఫాను ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది.